ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము, జాన్ బన్యన్. మొదటి భాగము. అట్లు నక్క తన సాక్ష్యము పలికిన తరువాత న్యాయాధిపతి తన ఎదుటనున్న ఖైదీని చూచి, దిమ్మరి, నాస్తికుడా, ద్రోహి, ఈ గనులైన పెద్దలు నీకు విరోధముగా చెప్పిన సాక్ష్యమును వింటివా అని అడిగెను. విశ్వాసి, నేను కొన్ని మాటలు పలకవచ్చునా? న్యాయాధిపతి, ఒరే, నీవు ఈ చోటన చంపబడుటకే గాని మరి బ్రతుకుటకు తగినవాడవు కావు. అయినప్పటికీ మేము నీ ఎడల కనుపరిచిన మా సాత్వికమును అందరూ చూచు నిమిత్తము నీవు చెప్పవలెనని కోరిన మాట మనవి చేసుకొనవచ్చును. విశ్వాసి, మొదటిది మత్సరుడు పలికిన దానికి ప్రత్యుత్తరముగా నేను మనవి చేయునది ఏమనగా, ఏ నిబంధన, ఏ పద్ధతి, ఏ ఆచారము, ఏ జనసమూహము దేవుని వాక్యమునకు విరోధముగా ఉండునో అవే క్రీస్తు మతమునకు కేవలము వ్యతిరేకముగా ఉన్నవని చెప్పితినే గాని మరి ఏమీయూ అనలేదు. నేను చెప్పిన దానిలో ఏ తప్పిదమైనను ఉండిన పక్షమందు ఆ నా తప్పిదమును నాకు తెలియపరిచితే నేను నీ ఎదుట దానిని ఒప్పుకొని విసర్జించుటకు సిద్ధముగా ఉన్నాను. రెండవది, మాయాభక్తి అను రెండవ సాక్షి నా మీద మోపిన నేరమునకు నేను చెప్పు జవాబు ఏమనగా, దేవుని ఆరాధన కొరకు దేవుని విషయమై విశ్వాసము ఆవశ్యమైనది. అయినను దేవుని చిత్తానుకూలమైన సత్యము దేవుని వల్లనే బయలుపరిచిన తన సత్యమునకు ప్రతికూలముగా ఏదైనను కనబడిన పక్షమందు అది మనుషుల వలనైనది. అట్టి విశ్వాసము నిత్య జీవమును పొందుటకు ఎంత మాత్రము పనికిరాదని చెప్పితిని. అంతేగాని నేను మరేమీయూ పలకలేదు. మూడవది, నక్క నేను తిట్లు మొదలైన చెడ్డ మాటలను పలికితినని అనవచ్చును గాని నేనన్నమాట ఏమనగా, ఈ పట్టణమును ఏలు రాజును ఈ సాక్షి వాని అనుచరులందరును ఈ పట్టణములోనైనను ఈ దేశములోనైనను ఉండుట కంటే నరకములో ఉండుటకు మిక్కిలి తగినవారని అన్నాను. ఇప్పుడును అదే నా మాట. నా ప్రభువైన దేవుడు నాయందు దయ ఉంచును గాక అని పలికెను. థ్యాంక్ యూ.